హాయ్ అండి, హలో, నేను మీ మౌనిక. వెల్కమ్ టు మై ఛానల్ సుశ్రీ కిచెన్. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే ఆల్ టైమ్ ఫేవరెట్ కదండి వంకాయ పచ్చి బఠానీ కర్రీ అది చెప్పేసి చూసేద్దామండి. ముందుగా చూసారు కదా వంకాయలు, 4-5 పచ్చిమిర్చి, ఇంకొన్ని పచ్చి బఠానీ ముందుగా నీటిలో నానబెట్టుకోండి. 3 టమాటాలు, ఒక 4 ఉల్లిపాయలు, వాటన్నింటినీ కట్ చేసుకోండి, పక్కన పెట్టేసుకోండి. వంకాయలు మాత్రం నీటిలో వేయండి, సాల్ట్ వాటర్లో. ఎందుకంటే దాని టేస్ట్ మారదు, బ్లాక్గా రాకుండా ఉంటుంది, దానికి ఉన్న చేదు కూడా పోతుందండి, అందుకని చెప్పేయాలి. ఆయిల్ 4 స్పూన్లు వేసుకోండి, ఎందుకంటే వంకాయ కర్రీకి ఎంత ఆయిల్ ఉంటే అంత టేస్ట్ బాగుంటుంది కదా, దానికోసం అని చెప్పి ఆయిల్ ఎక్కువగానే వేయండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పొయ్యి మీద ప్యాన్ పెట్టేసుకొని దాంట్లోకి జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసుకొని వేపండి. చూసారు కదా వేగుతున్న కొంచెం చిటపట అనిపించేస్తే అంతే, వేగిపోతుంటుంది కదా కరివేపాకు. ఈ లోపలనే మనం దాని వెంటనే ఆనియన్ వేసేసుకోండి. కట్ చేసి పెట్టేసుకున్నాం కదా ఆల్రెడీ, అవి కొంచెం వేసేసుకొని ఒకసారి అలా కలిపేయండి. ఇప్పుడు పచ్చిమిర్చి కూడా వేసుకోండి. సన్నగా చీల్చుకుంటే ఎన్న కోసుకొచ్చి మన ఇష్టం, చిన్న ముక్కలు కోసుకోవచ్చు, కొంచెం పెద్దగానే కట్ చేసుకోవచ్చు, అది మన ఇష్టం. కట్ చేసుకొని ఇప్పుడు ఆ రెండింటిని వేసుకొని వేయించేయండి. చూసారు కదా, ఆయిల్ మాత్రం ఎక్కువగా వేసుకోండి, బాగుంటుంది. ఇది ఆల్ టైమ్ ఫేవరెట్ కదండి పెళ్ళిళ్ళలో వాటిల్లో. ఇటు సైడ్ నేను తూర్పుగోదావరి జిల్లా వచ్చేసిన తర్వాత ఇటు సైడ్ ఫంక్షన్స్కి వెళ్తానండి, నాకు గుంటూరు. ఇక్కడ ఎక్కువ ఫంక్షన్స్లో నాకు వంకాయ కర్రీ ఎక్కువగా వేస్తున్నారు, మన సైడ్ తక్కువ కానీ. సో తర్వాత దీంట్లోకి సాల్ట్ వేసుకోండి, అలాగే కొంచెం పసుపు వేసుకొని మళ్ళీ కలిపేసుకోండి. కలిపేసి మూత పెట్టేస్తే మనకి ఉల్లిపాయ మగ్గుతూ ఉంటుంది కదండి. దగ్గరికి అయిన తర్వాత చూడండి, ఇంకా దగ్గర కావలేదు మనకి, కొంతసేపు ఆగిపోతే ఇంకొన్ని 2 మినిట్స్ వదిలేస్తే మనకి ఆనియన్ అనేది కొంచెం మగ్గిపోయి మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలోకి వచ్చేస్తుంది. ఇప్పుడు టమాటా కూడా వేసేసుకుంటే చూసారు కదండి, ఉల్లిపాయ టమాటా ఎంత బాగా మగ్గిపోయి టమాటా మొత్తం గుచ్చేసింది. ఇప్పుడు పచ్చి బఠానీని ముందే నానబెట్టుకున్నాం కదా మనం, అవి యాడ్ చేసుకోండి. అప్పుడే వంకాయ యాడ్ చేసుకుందాం అనుకున్నారు, మళ్ళీ బఠానీ ఉడకదండి, అందుకని ముందు బఠానీ యాడ్ చేసుకోండి. నేను చెప్పినట్టుగానే చేయండి, చిన్న టిప్స్ అవన్నీ పాటిస్తూ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి, చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. అదిగోండి మొత్తం బఠానీలన్నీ వేసుకున్నాక అవి మగ్గుతున్నాయి కదా, ఇప్పుడు మనకి ఇందులో ధనియాల పొడి వేసుకోండి. 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి వేసుకోండి. మళ్ళీ కలిపేసి పక్కన పెట్టేసుకోండి, మూత పెట్టేసుకోండి. చూసారు కదా బఠానీ కూడా మనకి ఉడుకుతుంది అనే టైంలోకి ఇప్పుడు మనం వంకాయ ముక్కలను యాడ్ చేసుకోవాలండి. ఆల్రెడీ కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా నీటి నుంచి, అది తీసుకొని వంకాయ ముక్కలు కూడా మొత్తం యాడ్ చేసేసుకోండి. మొత్తం అదిగోండి అన్నీ యాడ్ చేసుకొని మూత పెట్టేసుకోండి. ఒకసారి కలిపేసి మూత పెట్టేసుకోండి. కారం వేయండి, 1 స్పూన్ కారం వేసుకోండి. మీ కారానికి అడ్జస్ట్మెంట్ వేసుకొని మీరు వేసుకోండి, నాకైతే 1 స్పూన్ సరిపోతుంది. చూసారు కదా మొత్తం కలిపేసుకొని ఇప్పుడు మూత పెట్టేయండి. మూత పెట్టేస్తే ఏంటంటే ఆయిల్ తేలేంత వరకు కూడా మనకి చూసారు కదా కన్సిస్టెన్సీ ఆయిల్ అంతా పక్కకు వచ్చేసింది అంటే మనకి ఎంతో టేస్టీ అని చాలా సింపుల్గా రెసిపీ రెడీ అయిపోయింది కదండి. చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో. ఈ రెసిపీ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.